హాయ్ అండి. ఎగ్ కర్రీని ఈజీగా, సింపుల్‌గా ఎగ్స్‌ని బాయిల్ చేయకుండా, మసాలాలేమీ అవసరం లేకుండా, టేస్టీగా, ఇన్‌స్టెంట్‌గా ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం. ముందుగా కడాయిల్లో ఆయిల్ వేసి వేడెక్కాక, ఆవాలు, జీలకర్ర, కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు, సన్నగా కట్ చేసిన టమోటా ముక్కలు, 2 కరివేపాకు రెమ్మలు వేసి కలుపుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, తగినంత పసుపు వేసుకోవాలి. ఆనియన్ ముక్కలు సగం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వేగనివ్వాలి. తర్వాత ఇందులో స్పైసీని బట్టి కారం, ధనియాల పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి తగినంత వాటర్ యాడ్ చేసి బాగా మగ్గనివ్వాలి. ఇందులో కోడిగుడ్లను ఒక్కొక్కటిగా కొట్టి ఒకటిగా కాకుండా పక్కపక్కగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఎగ్స్ని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలపకుండా మధ్యలో ఒకసారి టర్న్ చేస్తే సరిపోతుంది. గ్రేవీ బాగా దగ్గరగా వచ్చాక కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. అంతే, టేస్టీ అయిన ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది రైస్లోకే కాదండి, నైట్ టైం చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.